సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. సాపత్తి పోలేరు తిరగడానికి విశిష్టత ఏమిటంటే కార్తీక మాసం ప్రారంభమై అందరూ కూడా విశిష్ట పూజలు చేసి రోజు అభిషేకాలు అర్చనలు ప్రతిరోజు కూడా పొద్దున్న రాత్రి ఇక్కడ డోలుతోన ఘనంగా నిలబడుతూ అందువలన ఈ కార్తీక మాసం అయిపోయిన తిరిగి అమావాస్య ఊరు మొత్తం కలిసి సాపత్తి భోజనం చేయడం జరుగుతుంది. సాపత్తి భోజనం చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే నారాయణపురం గ్రామానికి పూర్వం వచ్చినాయంట. అప్పుడు ఇక్కడ ఉండే ఇక్కడ అందరూ కలిసి భోజనాలు తెచ్చుకొని అందరూ కలిసిమెలిసి భోజనాలు చేసి చేసి ఊరు ఇప్పుడు కరువు కాటకాలు రావు అని చెప్పడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే చేసుకుంటూ వస్తున్నాం. ఈ స్వామి దసరా శ్రావణమాసం 3వ సోమవారం దసరాలు ఘనంగా జరుగుతాయి. కర్నూలు జిల్లా ఆదోని మండలం నారాయణపురం గ్రామం శ్రీ గర్భిణీశ్వర స్వామి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈరోజు ఆ ఊళ్ళో అన్నప్రసాదం మహోత్సవం జరుగుతుంది. అంటే దీనికి కార్తీక మాసం స్టార్ట్ అయినప్పటి నుంచి రోజువారీ నెల రోజులు ఆత్మ పూజలు, పండ్ల పూజలు నెల రోజులు ఒక్కరోజు లేకుండా జరుగుతాయి. లాస్ట్ రోజు అమావాస్య అయినాక ఆదివారం ఎప్పుడు వస్తుందో ఆ ఆదివారం అయినాక సోమవారం ఆదివారం అంతా పూజ కార్యక్రమం ఉంటుంది. సోమవారం ఊరంతా అన్నము చేసుకొని వచ్చి ఒక దగ్గర గుళ్ళో రాశిగా పోసి తర్వాత మేము చందాలెత్తి ఇక్కడ సాంబార్ వడ్డీ చేస్తాం. అది మొత్తం సోమవారం ఉదయం గ్రామస్తులంతా అంత ఏకకులస్తున్నాయి. ఇట్లా కులమతమే లేదు, అందరూ కలిసికట్టుగా సంయుక్త భోజనం చేసి ఆ భగవంతుని మంచి వీధంగా ఉండాలని ప్రార్థిస్తుంటాం. మాకు ఇది చేసినప్పటి నుంచి బాగానే ఉంది. ఎక్కడ కరువు కాటకులు వచ్చినా మా ఊరికి కొంచెం ఉపశమనం ఉంటుంది.